सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఇవా నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. అసలు నాకేమైంది? మ్యాగ్మండోషా మనుషులు నా ల్యాబ్కి వచ్చి నీ వైర్ని కట్ చేశారు. అందువల్లే నువ్వు అక్కడ మైకులో ఉన్నావు. ఇక నువ్వేం కంగారు పడక్కర్లేదు శివ. నువ్వు భయపడకుండా పని చూసుకో అక్కడ. నేను బాగానే ఉన్నాను. మీరు తాతయ్యని వెంటనే మీ ల్యాబ్కి రమ్మని చెప్పండి. అప్పుడు కూడా ఇంకా ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళ సంగతి ఆయన చూస్తారు. అలాగే నేను ఆయన ఇక్కడికి రమ్మని చెప్తాను. ఫ్రెండ్స్, నేను వెళ్ళి మ్యాడ్ మెండోజాని ఫాలో చేసి వాడిని ఆపుతాను. మీరు నా వెనకాలే వస్తూ ఉండండి. నాయక, ప్రిన్స్, ప్లీజ్ మీరు కూడా రండి. మాకు మీ సహాయం అవసరం అవుతుంది. నువ్వు దిగులు పడకు శివ. నేను నీకు తోడుగా ఉంటాను. ఏ సాయం కావాలన్నా చెప్పు, నేను నీకు చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఫ్లోటోరియం కొండ ఎక్కడుందో చెప్పు. అదిగో వచ్చేసాం, అక్కడికి వెళ్ళండి. మౌంటైన్ ఆఫ్ ఫ్లోటోరియం ఇదే. దొరికింది. నీకు రాయి దొరికింది కదా, ఇక నేను వెళ్ళొచ్చా? సరే, త్వరగా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు ఇక్కడి నుంచి. మంచి విషయం, నేను తప్పించుకున్నాను. చాలా భయపడ్డాడు. అలా చూడండి, ఎలా భయపడి పారిపోతున్నాడు. త్వరగా రండి, ఇక్కడున్న వాటినన్నిటిని మనం తీసుకోవాలి. కమాన్, వావ్, పని మొదలు పెడదామా? అన్నిటినీ చిన్నవిగా మార్చేస్తాను. త్వరగా వెళ్ళి వాటన్నిటినీ మీ బ్యాగులో వేసుకోండి. వెళ్ళండి. ఇకపై ఏ శక్తి ప్రపంచంలో నన్ను అడ్డుకోలేదు. దొరికేసింది బాస్. వెరీ గుడ్ బాస్, మీ రాయిని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే వేరే రాయిగా కూడా ఉండొచ్చుగా. యు ఆర్ రైట్ గిరిగిట్ లాల్, ఇప్పుడే చెక్ చేద్దాం. అరే ఏంటిది, ఈ రాయి పేర్లేదు. మరో రాయిని తీసుకురా. బాస్, ఈ రాయిని చెక్ చేయండి. ఇప్పుడు చూద్దాం. ఏంటిది, ఈ రాయి కూడా పేర్లేదు. మరో రాయి తీసుకురా, వెళ్ళు. బాస్, నా రాయిని చూడండి. ఇది ఆ రాయి కాదు. అయితే బాస్ దీన్ని చూడండి. ఇది కూడా కాదు. బాస్, ఇది కాదు. సరైన రాయిని వెతికి తీసుకురావడం మీకు చేత కదా. త్వరగా వెళ్ళి సరైన రాయిని వెంటనే తీసుకురండి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి ఆ రాయిని వెతుకుపో. బాస్ ఎప్పుడు నా గురించి ఆలోచించరు. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు. ఇది ఎవరు రాయా? అరే ఏం చేస్తున్నావు గిరిగిట్ లాల్? లేదు, నేనేమి చేయలేదు బాస్, నన్ను నమ్మండి. ఇలా చూడు గిరిగిట్ లాల్, నిన్ను ఎవరు కొట్టరు. నువ్వెందుకు దాక్కుంటున్నావు? బయటకు వచ్చాయి. వస్తున్నాను బాస్. చెప్పండి బాస్, ఏం ఏ చెప్పాలనుకుంటున్నారు? రాయిని విసిరేసావు? ఏ రాయని చెప్పు. ఎర్ర రాయినా? అయితే వాటన్నిటిని ఇలా తీసుకురా త్వరగా. తీసుకోండి బాస్, ఎర్ర రాళ్ళు. ఆ ఎర్ర రాయే ప్లోనోటోరియం రాయి. అందరూ వెళ్ళండి. ఆ ఎర్ర రాయి ఎక్కడైతే ఉందో వాటన్నిటిని తీసుకోండి. వెళ్ళండి, త్వరగా తీయండి. ఓకే బాస్. బాస్, భూకంపం వచ్చేలాగా ఉంది బాస్. ఏంటిది? జైంట్ స్టాచ్యూనే నేను ఆ విలేజ్ లో చూసింది. ఇప్పుడు దీన్ని కూడా చిన్నదిగా చేశారంటే నేను ఈజీగా పట్టుకుంటాను. ఆ తర్వాత దీన్ని ముక్కలు చేసి తీసుకువెళ్తాను. అదే గనక జరిగిందంటే నేను అందరికంటే గొప్ప ధనవంతుడిని అవుతాను.
అసలైన పాఠం నేర్పిస్తాను. నా తుపాకీ ఎక్కడ కనిపించదు. బాస్ మీరు చూస్తే చాలా బలంగా ఉన్నాడు. మనం త్వరగా రా. త్వరగా రా, పారిపో. వీడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అనుకుంటాను. అందుకని మనకు దొరికిన రాళ్లతోనే మనం గొప్ప ధనవంతులం అయిపోదాం. అవి చాలులే మనకి. టైగర్, త్వరగా మమ్మల్ని ఇక్కడి నుంచి మీ దగ్గరికి తీసుకెళ్ళు. త్వరగా రిమోట్ బటన్ ని ఆన్ చేయి. హలో బాస్, రిమోట్ ఇప్పుడు గేమ్ ఆడుతున్నాను. ఏంటి టైగర్, కామెడీ చేయడానికి ఇది సరైన సమయం కాదు. త్వరగా నువ్వు ఆ రిమోట్ ద్వారా మన చోటికి తీసుకువెళ్ళు. ఏంటి బాస్ మీరు అనవసరంగా మేమేం మాట్లాడుతున్నాం? మేము పానీపూరి తింటూ ఉన్నాం. ఆ కుంఫు ఎక్స్పర్ట్ సేనాచార్య దగ్గర ఇప్పుడే తన్నులు తిని వచ్చాం. చాలా ఆకలేసింది బాస్, అందుకే మేము పానీపూరి తిని వచ్చాం. అరే రే, వీడు కూడా వచ్చాడు. ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ శివ కూడా వచ్చి పడ్డాడే. వీడు మనల్ని ఫాలో చేయడం ఆపడం లేదు. సరే టైగర్, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. మన డెన్ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు మనకంత సమయం కూడా లేదు. అందుకని ఎక్కువ మంది మన వాళ్ళని వెంటనే తీసుకొచ్చి ఆ సైంటిస్ట్ ని మీరు కొంచెం సేపు బిజీగా ఉంచారంటే అదే సమయంలో వైర్ ని కట్ చేసేసి బ్లాస్ట్ చేసేయండి. వీళ్ళందరి కథ అంతమైపోవాలి. ముందుగా ఆ శివ వైర్ ని కట్ చేయాలి. అట్లీస్ట్ శివ దగ్గర నుంచి తప్పించుకుంటే అది పెద్ద విషయమే. త్వరగా వెళ్ళు. ఈయనలా ఇక్కడికి వచ్చారు? ఈయన స్టాచ్యూని నేను గ్రామంలో చూశాను కదా, అలాంటి ఆయనకి ఇలా ప్రాణం వచ్చింది. హలో హలో, నేను మీ స్నేహితుడిని. నా మాట వినిపిస్తోందా? వి ఆర్ ఫ్రెండ్స్. హలో. వైర్ కట్ చేయడానికి ముందు నేను పాడే ఒక పాటని విను. అరే, సైంటిస్ట్ మొహం ఎలా మారిపోయింది? రండి రండి, వచ్చి నేను పాడే పాటని బాగా వినండి. అరే, నేను మీ సంగీతాన్ని వినడానికి ఇక్కడికి రాలేదు గాని నువ్వు వైర్ కట్ చేయరా. దాని మీద చెయ్యి పెట్టండి, చెయ్యి కట్ చేసేస్తాను. హయ్యా! అరే, మళ్ళా సైంటిస్ట్ వచ్చేసాడు. ఒరే పారిపోరా, పదరా, రెండు తత్తగారు వాళ్ళకి పాట నేర్పిద్దాం. మన మిత్రులు వాళ్ళ దగ్గర ఇరుక్కున్నారు. పదండి, మనం వెళ్ళి కాపాడదాం. ఎవరు ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది? మిమ్మల్ని కట్టడానికి నాకు ఇంకొక వ్యక్తి సాయం కావాల్సి వచ్చింది. అందుకే నేను శివ తాతగారిని పిలిచాను. ఇప్పుడు మనం అందరి కోసం తను ఒక సూపర్ పాట పాడతారు. ఆ పెద్ద ఆయన్ని పాట పాడనీకుండా చేయాలి. ఆపండి, వెళ్ళండి. ఏంటి జైట్ ఇంత పెద్దదిగా ఉంది? శివ, చూసి జాగ్రత్త. వీళ్ళిద్దరు ఫైట్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకోలేరు. వెరీ గుడ్, వెరీ గుడ్ టైగర్ ప్యాంథర్. నేను అనుకున్నట్టే ఆ శివ కథ అంతమయ్యింది. ఇప్పుడేం చేయాలి? ఆ జైంట్ శివాని వదిలిపెట్టడు. మనం ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఈ వైర్ని విప్పేశారా? నిన్ను పట్టుకున్నాను కదా, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తున్నావు. ఇదిగో తీసుకో.
యూస్ చేయి. దాన్ని యూజ్ చేద్దాం. ఓకే రేవా, థ్యాంక్ యూ. రేవా, నాకు దొరికి వెంటనే నేను అతన్ని చిన్నగా మారుస్తాను. గన్ను దొరికింది గన్ను నాకు. అరే రే, గన్ను వీడి చేతుల్లోకి పోయిందే. నాకు మంచి గడియ వచ్చింది. నా చేతిలో గన్ను ఉంది. అందరూ ఈ గన్ను చూసి భయపడతారు కూడా. పెద్దగా పెరిగిన జయంట్ నువ్వు ఎవరైతే నాకేంటి మర్యాదగా శివాని వదిలిపెట్ట. లడ్డు సింగ్ గారు జాగ్రత్త, లేకపోతే మీ షూటింగ్ వల్ల నాకు కూడా దెబ్బ తగులుతుంది. లేదు శివ, నేను నీ మీద కాదు ఈ జయంట్ మీదే గన్నుతో నేను కాలుస్తాను. థ్యాంక్ యూ లడ్డు సింగ్ గారు. వెల్కమ్ శివ. అరే 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 ఏమైంది? ఎందుకు ఇది పని చేయట్లేదు? ఏమైంది? తుపాకీ పాడైపోయింది. అరే అరే ఏ బటన్ నొక్కాలి? అరే ఏంటి హఠాత్తుగా పని చేస్తుంది? త్వరగా పారిపోండి, లేదంటే మనం అందరం చిన్నగా మారిపోతాం. త్వరగా పారిపోండి. ఆహా, మళ్ళీ మనం పెద్దవాళ్ళం అయిపోయాం. జింగి చెక్క మళ్ళీ చిన్నవాళ్ళుగా మారిపోయాం. త్వరగా పదండి పదండి. మళ్ళీ చిన్న చేశారు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ నార్మల్ అయిపోయాం. మళ్ళీ చిన్నదైపోయావు. ఎవరు నన్ను వదిలేయండి వదిలేయండి. నా మాట అలా చేయకు. అరే అరే నాకు నయమైంది. అరే ఏంటిది? శివ శివ, అందరూ ఎక్కడికి పోయారయ్యా? ఎందుకని మాట్లాడలేదు? ఏం కష్టమయ్యాయి? ఎవరు కనిపెట్టడం ఏంటో అనుకుంది ఆపవట్లేదు. అసలు ఏం జరుగుతోందయ్యా? కాపాడండి ఈ కన్ను నుంచి. నేను అనుకున్నది జరగబోతోంది. ఏంటంటే దీన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు? నాకు ఇవ్వండి. నేను ఇవ్వను ఇవ్వనంటుంటే వదులు. అరే అరే ఏం చేస్తున్నావు? జాగ్రత్త, లేకపోతే నాకు తగులుతుంది. వదులు, మర్యాదగా వదులు, వదిలిపెట్టు. అరే శివ, నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం ఓడిపోతుంది. నేను మామూలుగా మారిపోయాను. నేను తప్పించుకున్నాను. మళ్ళీ నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం ఊడిపోతుంది. నేను తప్పించుకున్నాను. అరే మళ్ళీ నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం పోతుంది. శివ శివ, నన్ను పెద్దగా మారుతున్నావు కావాలని. అప్పుడప్పుడు చిన్నగా మార్చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నన్ను చిన్నగా చేయకు, నన్ను పెద్దగానే పెట్టు. లేకపోతే సారీ లడ్డు సింగ్ గారు. ఇప్పుడు ఎలా ఉన్నానా? థ్యాంక్ యూ శివ. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టు. ముందు మీరు మీ గన్ని పట్టుకొని చూపించండి.
మమ్మల్ని వదిలే బాబోయ్. హోల్డ్ ఆన్ శివ, నేను ఇప్పుడే వీడికి గుణపాఠం చెప్తాను. ఏయ్, ఈ రాక్షసుడి దగ్గర నుంచి మా గ్రామం తప్పించుకుంది. థ్యాంక్ యూ రేవా. గిరిగిట్లాల్, ముందు ఇక్కడి నుంచి మనం పారిపోదాం, తర్వాత ఇడ్లీ దోశ తిందాం. మిమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని క్షమించు శివ, మమ్మల్ని అరెస్ట్ చేసి మన లోకానికి తీసుకువెళ్ళు ప్లీజ్. మమ్మల్ని కిందకు దింపు శివ. హలో సైంటిస్ట్ అంకుల్, నేను శివ. నన్ను వెంటనే మన ప్రపంచానికి తీసుకురండి. ఆచార్య గారు, ముందు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వీళ్ళందరినీ జైల్లో బంధించాలి. ఓకే? డోంట్ వరీ, తన మనుషులందరూ నా దగ్గర ఉన్నారు. నేను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను. చాలా సంతోషం శివ, చాలా సంతోషం. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నాయక గగాజా, ప్రిన్స్ రూమి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక నుంచి ఎవరు ఇక్కడికి రారు. మమ్మల్ని నమ్మండి, ఎందుకంటే మేము అలాంటి మిషన్స్ అన్నిటిని ఇప్పుడు ధ్వంసం చేస్తాం. సరే శివ, నువ్వు చాలా మంచివాడివి, అలాగే ధైర్యవంతుడివి. నువ్వు వీళ్ళని తీసుకెళ్ళు. మీరందరూ వెళ్ళండి, కానీ మీ జ్ఞాపకాలు మాత్రం నాతో ఉండిపోతాయి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. నిన్ను కలుసుకున్నందుకు నేను సంతోషం. మీ ఫ్రెండ్షిప్ ని ఎప్పటికీ మర్చిపోను. హలో సైంటిస్ట్ అంకుల్, వినపడుతుందా? త్వరగా మీ పని మొదలు పెట్టండి. Bye, Prince Rumi. మళ్ళీ కలుద్దాం శివ. లడ్డే సింగ్ సార్, వీళ్ళందరినీ పట్టుకున్నాను. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. బాగా చూసారుగా ప్లూనటోరియంని. ఇప్పుడు నేను మీ అందరికి జల్లోరియా అన్నది ఎలా ఉంటుందో చూపెడతాను. అక్కడ మీకోసమే నేను రోజు తందూరి తయారు చేసే ఆ పాత్ర తయారుగా ఉంది. రండి రండి రండి, త్వరగా రండి. ఆగండి సార్, ఒక్క నిమిషం. వీడిని పక్కన పెట్టుకుని నేను ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. ఖైదీ అవబోతున్నావా, కోటీశ్వరుడు అవబోతున్నావా, రాజా అవబోతున్నావా, లేక సింహం అవబోతున్నావా? గిరిగిట్లాల్, నీ నార్మల్ రూపానికి వచ్చేయ్. మళ్ళీ మామూలు అయిపోయాను బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. నువ్వు లోకాన్ని అంతం చేయనివ్వకుండా అందరినీ కాపాడావు. నేను ఈ మిషన్ ని వెంటనే డిస్ట్రాయ్ చేసేస్తాను. కానీ లడ్డు సింగ్ సార్, ముందు నేను ఇంకొక విషయాన్ని డిస్ట్రాయ్ చేయాలి. మీ పర్మిషన్ నాకు ఇస్తారా? చేసుకోండి. అది 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 అసలు ఏంటి? ఇప్పుడు మమ్మల్ని చెట్టి చేయబోతున్నావా? ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.